హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే మార్నింగ్ ఇడ్లీ తినాలనిపిస్తుంది. అందుకని దగ్గరలో వెంకటగిరిలో కొత్త బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉంటుంది. కొద్ది దూరం వచ్చిన తర్వాత వినాయక స్వామి గుడి ఎదురుగా బాగుంటుంది. తాజా టిఫిన్స్ అని సూపర్గా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఉంటుంది. చికెను, మటన్ ఉంటుంది, పాయా ఉంటుంది. ఇక్కడ దోశ బాగుంటుంది. దోశ, ఇడ్లీ, వడ అన్నీ బాగానే ఉంటాయి. సేర్వా ఇస్తారు, బాగుంటుంది. నేను మాత్రం ఇడ్లీ బోండా పెట్టుకున్నాను. సూపర్గా ఉంటుంది అసలు. చూడ, 2 ఇడ్లీ 2 బోండా నాకు మితంగా సరిపోతుంది అన్నమాట. చూడు, చట్నీ ఎంత బాగా ఇస్తారంటే అంత బాగుంటుంది. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేది నాన్ వెజ్ తింటారు ఎక్కువ. చికెన్ బాగుంటుంది, సార్ బాగుంటుంది, ఇంకా వచ్చి పాయా ఇస్తాడు. సబ్స్క్రైబ్. చూడు ఎంత బాగుందో. ఉదయాన్నే మార్నింగ్ ఇడ్లీ అయితే దూదిలాగా ఉంటుంది అసలుకి. ఆ చట్నీలో కారం అద్దుకొని తింటా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది అసలుకి. సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఊర్లో కూడా ఎక్కడన్నా టిఫిను, బిర్యానీ ఏది బాగుందో చెప్పండి, అక్కడికి వచ్చి వీడియో తీద్దాం. సరేనా? నలుగురు చూస్తారు, తింటారు, నచ్చిన వాళ్ళు తింటారు కదా. ఎక్కువగా ఫుడ్ తినే వాళ్ళైతే ఇష్టపడతారు. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు నీట్గా మనకు నచ్చినట్టు ఆస్వాదించి తినాలి, అప్పుడే బాగుంటుంది అసలు. నాకైతే మార్నింగ్ ఇక్కడ టిఫిన్ తినాలంటే చాలా ఇష్టం అసలుకి. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఎంత బాగుంది తెలుసా అసలుకి టిఫిను, అంత బాగుంటుంది. మరి మీరేం తింటారు? ఉదయాన్నే పూరి తింటారా? కనీసం వారంలో నాలుగు రోజులు ఖచ్చితంగా ఇడ్లీయే తింటాను. ఒక్కోసారి పూరి, పొంగలి అట్లాంటివి డైలీ తిన్నాను, కానీ పొంగలి అప్పుడప్పుడు తింటాను. బాగుంటుంది. తాజా టిఫిన్స్ బాగుంటాయి ఇక్కడ. టిఫిను పేరే తాజా టిఫిను, బాగుంటుంది అసలుకి. పాయా దోశ సూపర్గా ఉంటుంది ఇక్కడ. సరేనా? మీకు కూడా వస్తుంది, ఒకసారి వచ్చి ట్రై చేయండి. సరేనా? వెంకటగిరిలో మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. సరేనా? ఓకే.